అదే ఉస్తాద్‌కి అంటే లాస్ట్ టైము అంటే చాలా కాలం ఆహ్, బిఫోర్ ఎలక్షన్స్ చేశారు సార్. అప్పుడు సెట్స్ చేశారు గదా! సో, మళ్ళీ వాటిల్ని లేదు అది ఆ పార్ట్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ అయిపోయింది అప్పుడే. యాహ్! ఆ పార్ట్‌లో యూ బిట్ వెరీ బిగ్ స్టేట్స్ అండ్ అది కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ చేసి మేము మోస్ట్‌లీ ఆగస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆగస్ట్ కంప్లీట్. సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్? మొత్తం. చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు Yeah. కళ్యాణ్ గారు. ఎవ్రీ డే యాహ్! వి షుడ్. యెస్ సార్. డిపెండ్స్ ఆన్ ఆయన షెడ్యూల్స్. ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. సో ఐ లెర్న్ మోర్ ఇన్ ఆ డెడికేషన్ ఇది మాకెప్పుడు ఉంటుంది. సో వీఆర్ నేను ఆయన గురించి చెప్పడానికి అనేది ఏం లేదు. నేను అందరికీ ఎప్పుడు చెప్పిన విషయం. అవునవును. అంటే కొన్ని విషయాలు ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది సార్ చెప్పాలనిపిస్తుంది. అంటే అదే సార్ మనం ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది అట్లా ఉండాలనేది ఇంపార్టెంట్. ఎస్ సార్. మనం ఎంతమందితో ఫ్రెండ్గా ఉంటాను కదా, ఒక ఫ్రెండ్ అయినా చాలా మనం డెడికేటెడ్గా ట్రాన్స్పరెంట్గా ప్యూర్గా ఉండాలి. సార్ అంటే నేను చెప్పే మాట ఇది ఎగ్జాగరేషన్ కాదు ఏమి కాదు. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తాం కదా, అలాగా ఈ మోడర్న్ దీంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అవుట్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్షిప్ కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది అయితే మీరు కళ్యాణ్ గారు. అది మాత్రం ఒప్పుకొని తీరాలి సార్. అంటే ఏది మాకు మేము డిడ్ ప్లాన్ జెన్యూన్ గా ట్రావెల్ బాండ్ అండ్ ట్రావెల్. ఆ ట్రావెల్ ఏంటంటే ఎవ్రీ టైమ్ మేము వి నెవర్ డిస్కషన్స్ మాకు ఎవరి గురించి ఉండదు. సినిమాల మీద ఉండదు, దేని మీద టాక్ అబౌట్ సమ్ టెంపుల్. ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తారు. బ్యూటిఫుల్ ఫీల్. దాన్ని మనం ఎంజాయ్ చేయాలి. అది చెప్పినా అంత ఉంటుంది. దట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్ ట్రావెల్ జర్నీ. జర్నీ హాస్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ టెల్, ఎవరున్నా లేదన్నా కూడా ఒక ఫ్రెండ్ని మనం కాపాడుకోవాల్సింది, ఎవరైనా సరే ఫ్రెండ్ని కాపాడుకోవాలి. సో ఈ కష్టాలు ఉన్నా కూడా ఫ్రెండ్ని కాపాడుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్. అయితే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక ఫ్రెండ్, ఒక సినిమా హీరో. ఇప్పుడు ఈజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ ఆల్సో. సో మరి ఆ బాండింగ్ ఏమైనా చేంజ్ ఏమైనా ఉంటుందా? See, always from beginning I have a respect. Friends, I have respect. And, ఆయనకి ఎట్లా అంటే నేను చెప్పాలంటే నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ ఎంజాయ్ ఈ సక్సెస్ అచీవ్మెంట్స్ అండ్ ఈస్ హార్డ్ వర్క్ అండ్ జర్నీ. నేను విన్నాను, అంటే నేను చిన్నప్పుడు కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక ఎంజి రామచంద్రన్ గురించి మనం చెప్పాలంటే ఆ రోజుల్లో ఆయన గురించి నేను విన్నాను. ఆయన ఇట్లా చేస్తారు, మంచి చేస్తారు, ఆయన సినిమాలు ప్లస్ పాలిటిక్స్ ఉంటాయని. బట్ ఇప్పుడు నేను కళ్యాణ్ గారిని చూస్తున్నాను. అది నేను చూడలేకపోయాను అనుకున్నాను. బట్ ఐఎమ్ సీయింగ్ ఒక పొలిటీషియన్ ఒక సినిమా షూటింగ్ చేసి ఇమ్మీడియట్గా పొలిటికల్ మీటింగ్ చేయడం అంత ఈజీ కాదండి. దాని నుంచి రావడం చాలా కష్టం. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నాకు అనిపించింది, నేను ఒక టెంపుల్ డిజైన్ చేసి ఇమ్మీడియట్గా నేను సెట్లకు వచ్చినప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ దాన్ని మనం ఫోకస్ చేయాలి. సో కళ్యాణ్ గారు వచ్చి ఆ మీద ఆయనకి షూటింగ్లో ఉన్నా కూడా పొలిటికల్ మీటింగ్స్ ఉంటూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెళ్ళి షార్ట్ ఫినిష్ చేసుకుని వస్తారు. సో ఇది ఇట్స్ నాట్ ఈజీ అండి. నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇట్లా లేరు. బట్ ఈ డిడ్ దట్. అంటే నేను ఫ్రెండ్గా కదండి, ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. అండ్ వెరీ సింపుల్ లైఫ్ స్టైల్, వెరీ సింపుల్. మాకు ఎప్పటి నుంచి ఒక క్యూరియస్ పాయింట్, మీరు ఆయన ఏమని పిలుస్తారు, ఆయన మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇది మీరు నాకు ఒక 4 years ముందు అడుగుంటే చెప్పుంటా. ఓకే. ఇప్పుడు ఎందుకు చెప్పలేనంటే కొన్ని చెప్పకుండా దాని అందం ఉంటుంది. ఓకే, చెప్తే అందం పోతుంది. అందుకోసం దాని నుంచి మీరు పాస్ అయిపోయి. సరే సార్, 4 years బ్యాక్ ఏమని పిలిచేవారు? అప్పుడు మనం మాట్లాడాలి. ఇది చాలా అంటే చూడడానికి చాలా సింపుల్ గా ఉంటారు కానీ చాలా లాజికల్ గా ఉంటున్నారు సార్ మీ ఆన్సర్స్ అన్ని. లేదు, నేను అన్నది ఏంటంటే కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ వచ్చి మనం అట్లాగే ఉంచాలి. అది మీరు చెప్పలేరు. బట్ ఇప్పుడు సెట్స్ లో సార్ అని పిలుస్తారు ఇప్పుడు, అంటే 10 మందిలో ఉన్నప్పుడు నేను అసలు కళ్ళుతో మాట్లాడుకోవడమే అంతే, పిలుచుకోవడం ఉండదు. కళ్ళతోనే మాట్లాడడం ఏముంటదండి, పేరు పెట్టి పిలిచేంత ఉండదు. అది మనం ఒక పొజిషన్ కి వీ హావ్ టు గివ్ రెస్పెక్ట్. ఇంటర్నల్ గా ఏమైనా ఉంటాయి. సో బట్ పొజిషన్ నేను అప్పటి నుంచి సినిమాలు చేస్తే కూడా కళ్యాణ్ గారే అంటారు. రెస్పెక్ట్ విల్ బి దేర్. మన తర్వాత ఎట్లా ఉన్నాను కదా, బట్ ఆయన పొజిషన్
మీరు ఒక ఇంట్రోవర్ట్ నాకు తెలిసినంత వరకు. కళ్యాణ్ గారు కూడా ఒక ఇంట్రోవర్ట్. ఇద్దరు ఇంట్రోవర్ట్లు అసలు ఎలా కలిసారు? మీ వ్యూస్ ఎలా షేర్ చేసుకున్నారు? ఎలా కలిసింది సార్ మీ ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ అసలు? జెన్యూన్‌గా నేను ఏ గుడికెళ్ళినా ఆయన గురించి ప్రే చేయకున్న రోజులు లేవు. ఓహ్! సూపర్. సో దట్ అంటే నేను సోమవారం చూస్తే ఇమ్మీడియట్‌గా నేను తన గురించి ప్రే చేసుకున్నాను. హ్మ్. ఇది బిగినింగ్ నుంచి నాకుంది. హ్మ్. అది వేరే ఏ రీజన్ లేదు. హ్మ్. ఆయన అప్పుడు ఆయన ఏ పొజిషన్‌కి వస్తారో తెలీదు. బట్ ఐ లవ్ దట్ ఫ్రెండ్‌షిప్. హ్మ్. ఆయన నా కోసం నిలబడతారు. నేను నిలబడతాను అంతే. అంతే. అయితే ఎంత ప్రాణ స్నేహితులైనా ఈవెన్ ఎందుకంటే ఒక బ్రదర్స్ మధ్య క్లాష్ అనేది చాలా సహజం. ఇంత లాంగ్ జర్నీలో ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎంత థిక్ ఫ్రెండ్స్ అయినా ఏదో ఒక చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్. మీరెప్పుడు ఫైనాన్షియల్ పెట్టుకోరో అని హ్మ్. బానే ఉంటుంది. హ్మ్. ఓన్లీ ఫైనాన్షియల్‌తోనే వస్తదంటారు. చాలా డిపెండ్స్ ఆన్ హ్మ్. డిఫరెన్సెస్. హ్మ్. సో డిపెండ్స్ ఆన్ ద మీరెప్పుడు ఫ్రెండ్స్ అనేది కష్టాలు ఉన్నప్పుడు వేరే అండి. హ్మ్. ఆ ప్రొఫెషన్ అనేది మాదంతా క్రియేటివ్ జాబ్. హ్మ్. ఫైనాన్షియల్ బిజినెస్ కాదు. హ్మ్. వీఆర్ ఇంటూ క్రియేటివ్ జాబ్. హ్మ్. క్రియేటివ్ గురించి డిస్కస్ చేస్తాం. దాని గురించి ముందుకు వెళ్తాం. అదే సార్ నేను అంటాం. బట్ డిపెండ్స్ ఆన్ అండి. అందరూ అట్లా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సినిమాలో ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఐడెంటిఫై చేసి నన్ను కళ్యాణ్ గారిని చూసి మీరు బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. బట్ ఇట్లా చాలా మంది ఉంటారు మనకి తెలియదు. అవునవును. దే నాట్ ఇన్ ద లైమ్ లో హ్మ్. బికాస్ ఆఫ్ సమ్ సెలబ్రిటీ ఉన్నప్పుడు అది ముందు ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువగా మీరు అంటే నేను ఇవాళ అంటే- చెప్పట్లేదు. నాకు నేను ఒక 10 సంవత్సరాల ఇంటర్వ్యూలో ఇదే సార్ గురించి చెప్పని రోజు లేదు. అదే ఆ రోజు నుంచి ఈ రోజుకి పెద్ద తేడా ఉండదు. తేడా ఉంది. ఒకటే ఉంటుంది నాకు. సో దట్స్ నో డిఫరెన్స్. అదే సార్ నేను అనేది డిఫరెన్సెస్ రావడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే దాన్ని ఎలా క్లియర్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ట్రాన్స్పరెంట్ గా సార్ తప్పు చేస్తే సారీ చెప్పాల్సిన బాధ్యత హ్మ్. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. హ్మ్. ట్రాన్స్పరెంట్ హ్మ్. నిలబడాలి. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అందరూ తప్పు చేయరని కాదు. తప్పు చేస్తే కూడా మనం చూసి వాళ్ళని మన ఫ్రెండ్ కావాలనుకుంటే అతను మనం మిస్ చేయకూడదంటే ఆయన తప్పుని మెల్లిగా చెప్పి మళ్ళీ అతను తీసుకోవాలి. హ్మ్. దగ్గర తీసుకోవాలి. హ్మ్. మూడోవాడు చెప్పాడని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. హ్మ్. అందరూ చెప్తారు. హ్మ్. ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. హ్మ్. ఫ్రెండ్షిప్ మీరు కాపాడుకోలేరండి. అది అది ఫ్రెండ్షిప్ గానే ఉండాలి. ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ కాపాడుకోని ఇప్పుడు మీతో నేను ఫ్రెండ్షిప్ కాపాడాలని మీకు మంచిగా మాట్లాడి మీ కార్ డోర్ ఓపెన్ చేయడం అది కాదు. హ్మ్. అది నేచురల్ జరగాలి. హ్మ్. ప్లానింగ్ చేస్తే వెళ్ళిపోతుంది. మధ్య ఎప్పుడు రాలేదు అలాంటి ఒక ఇన్సిడెంట్ క్లాష్ వచ్చి దాన్ని క్లియర్ చేసుకునే ఇన్సిడెంట్లు ఎప్పుడు రాలేదు సార్. కొన్ని ఫ్లో ఉంటుంది అంతే. అంతే. పర్సనల్ స్పేస్ తీసుకున్నాను. ఎంతవరకు తీసుకుంటారు సార్ మీకు పర్సనల్ స్పేస్? అంటే ఫ్యామిలీతో ఎంతవరకు డిస్కస్ చేస్తారు? అలాగే ఆయన ఇప్పుడు ఎందుకంటే పాలిటిక్స్‌లో ఉన్నారు కాబట్టి సపోజ్ ఒక మాట అనొచ్చు. లేకపోతే ఒక మాట పడొచ్చు. ఏదో జరుగుతూ ఉంటది సంథింగ్. అలాంటప్పుడు ఎంతవరకు పర్సనల్ స్పేస్ ఎంతవరకు తీసుకుంటారు కళ్యాణ్ గారి విషయంలో మీరు? ఈస్ లైక్ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. దర్ ఇస్ నో హ్మ్. స్పేస్ ఉండదు. హ్మ్. సి సపోజ్ యు ఆర్ బిజీ. ఐమ్ 2 days బిజీ. హ్మ్. బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. నేను చేసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్న వర్క్ ఓకే అయిపోయింది. హ్మ్. వి విల్ ఓపెన్. సో అట్లాగనే ఉండాలి. ఇక్కడ మనం పర్సనల్ స్పేస్ అని ఏమీ లేదండి. హ్మ్. పర్సనల్ స్పేస్ అని ఎప్పుడు వస్తుందంటే మీరు టోటల్గానే ఇగ్నోర్ ద ఫ్యామిలీ మేబీ అట్లా వెళ్తుంటుంది. సో ఆల్ ఆర్ ఇన్ వి ఆల్ వన్ ఫ్యామిలీ హ్మ్. బట్ దర్ ఇస్ నో ఇది అట్లా డిఫరెన్సెస్ ఉండదు. హ్మ్. ఇది ఫ్రెండ్షిప్లో ఏముంటుంది సార్ మీకు? ఫ్రెండ్షిప్లో ఎప్పుడు ఆ, మీరు అనుకున్నట్టు ఆనంద్ సాయి గారు కళ్యాణ్ ఇట్లా అది అట్లా కాదు. అది ఫ్రెండ్స్. హ్మ్. మీ ఫ్రెండ్స్ గురించి నేను ఇంత గొప్పగా చెప్పడానికి ఇంకో కాదు. హ్మ్. జస్ట్ ద ఫ్రీనెస్ ఆఫ్ మూమెంట్. యెస్. అంటే మీరు డిస్కషన్ ఎప్పుడు మీకు మంచి ప్లెసెంట్ డిస్కషన్ చేసేటప్పుడు నెగటివిటీ లేకుండా హ్మ్. అది చాలా క్లియర్గా ముందుకెళ్తాం. హ్మ్. మీరు ఎప్పుడు డిస్కషన్లో ఇంకోటి గురించి చెప్తారు అప్పుడు మీరు దిగిపోతారు. థర్డ్ పార్టీ గురించి మాట్లాడితే థర్డ్ వ్యక్తి గురించి గాని థర్డ్ అది థింగ్. తెలుసుకుంటారు. హ్మ్. మీరు చిన్నోళ్ళు కాదు, నేను చిన్నోళ్ళు కాదు. అవును సార్. ఓకేనండి. అది ఎక్స్పీరియన్స్లో తెలుసుకోవాలి. చిన్నప్పుడు మనం గ్రో అయ్యేటప్పుడు దెబ్బలు తగులుతుంటుంది. హ్మ్. సైకిల్ ఎక్కి పడిపోతూ ఉంటాం. హ్మ్. ఆ ఎక్స్పీరియన్స్ చేయకపోతే హ్మ్. మీరు సైకిల్ తర్వాత మీరు కార్ తొక్కేటప్పుడు మనం గుద్దుతాం. అది చేయకపోతే మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని తొక్కుతారు. ఆ! సో ఇవన్నీ ఒక జర్నీ. జర్నీ అంతే. లైఫ్ ఒక జర్నీ. ఇప్పుడు పొజిషన్ వచ్చిన తర్వాత హ్మ్. క్లియర్గా తెలుస్తుంటుంది. హ్మ్. ఆయన ఒక స్పేస్లో ఉన్నారంటప్పుడు ఆ స్పేస్ని మనం డిస్టర్బ్ చేయాలి. చేయకూడదు.
అది దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ ఉన్న వరకు మీకు ఇప్పుడు బాగానే ఉంటుంది. యూ షుడ్ నాట్ టేక్ యువర్ ఓన్ రైట్స్. అయితే మీకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినప్పుడు సర్ప్రైజ్ ఏమన్నా అయ్యారా? అయితే ముందే తెలుసా మీకు? లేదండి, నాకు తెలియదు. ఆయన అంటే నువ్వు అవుతే బాగుంటుందని చెప్పి ఆయన నాకు ఇవ్వడం. బట్ ఇంతవరకు టెంపుల్లో డెవలప్మెంట్స్ అయినా డిజైనింగ్ అయినా ఒక బోర్డ్ మెంబర్గా నేను బికాస్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ పొలిటికల్ ఏవీ లేవు. నేను ఆయన ఫ్రెండ్. సో ఆయన మనసులో దేవుడు ఇచ్చిన ఒక సంకల్పము ఏదో ఆయన నాకు చెప్పడం. సో ఐ సెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఎవరు నో అంటారు చెప్పండి. ఇట్స్ అ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ లైఫ్లో. సో నేను స్వామివారికి సేవ చేయడానికి నాకు ఇచ్చింది. అందువల్ల నాకేంటంటే నేను ఇంకా అంటే నాకు పెద్ద బాధ్యత పెట్టారు ఆయన. ఆయన ఇచ్చింది బోర్డ్ మెంబర్, బట్ ఆయన ఇచ్చిన పొజిషన్ నేను అక్కడికి వెళ్ళి చేయాలి. అది నాకు రెస్పాన్సిబిలిటీ. ఇది ఆయనకి మళ్ళీ నేను రిటర్న్ గిఫ్ట్ ఎన్ని జన్మల్లో తీసుకునే ఇవ్వలేను దీనికి. ఇది ఆయన నేను ఆనందం ఉంటే చాలు అనుకున్నా చూసారా. సో అందుకే నేను అక్కడ ఫైట్ చేస్తాను. నాకు కొంచెం డెవలప్మెంట్స్ కావాలని, ఏం కావాలంటే నేను చేస్తాను. నేను కంప్లీట్గా నాకు ఈ దర్శనాలు ఇవన్నీ కాదు నాకు. దాంట్లో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓన్లీ థింగ్ మనం తిరుమలలో ఒక జనసేన పార్టీ నుంచి నేను ఎంపికై బోర్డు మెంబర్గా ఉండడం, అక్కడ బెటర్మెంట్ చేయాలి. సో మెయిన్ కాజ్ అదండి. సో నాకు ఆయన ప్రతి ఒక్కటి నాకు ఇచ్చేది నిలబెట్టేస్తారు ఆయన. మనం ఏది నేను అడగనండి, ఆయనకి ఏం చేయాలో ఆయన తెలుసు.